హాయ్ నాన్న, నేను రమి అన్నయ్య, హిస్టరీ ఆఫీసర్ని. ఈరోజు మార్నింగ్ నుంచి ఆ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫైనాన్స్ డిపార్ట్మెంటు నుండి ఒక అధికారిక నోట్ మన ఛానల్స్లో హల్చల్ చేస్తూ ఉంది. మరి అది ఎంతవరకు కన్ఫర్మ్ అనేది నాకైతే క్లారిటీ లేదు, కానీ బట్ ఒకటైతే నిజం, మన మంత్రివర్యులు లోకేష్ గారు పదే పదే ప్రతి మీటింగ్లో కూడా చెప్తున్నారు. మనకు తెలిసిన విషయమే, మన భవిష్యత్తును నిర్ణయించే జాబ్ క్యాలెండర్కి సంబంధించి. కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఒక నోట్ వచ్చింది. ఈ నోటు గురించి పూర్తిగా మీకు వివరిస్తాను, ఎంతో సంతోషంగా. అందులో భాగంగా అంటే ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి శాఖల్లో ఉన్నటువంటి ఖాళీల వివరణ, సేకరణ, వీటికి సంబంధించినటువంటి నోట్ ఇది బాగా సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది. దీని మీద కన్ఫర్మేషన్ మనకు తెలియదు, కానీ బట్ ఇందులో చెప్పింది మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. 2026-27కి సంబంధించి ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ తయారీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుండి విడుదలైన ఒక అధికారిక నోటు ఈ ఇంగ్లీష్లో ఉన్నది. ఇందులో సబ్జెక్ట్ ఏంటంటే పబ్లిక్ సర్వీసెస్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ జాబ్ క్యాలెండర్ ఫర్ ది ఇయర్ 2026-27. దీని అర్థం ఏంటంటే 2026-27 సంవత్సరానికి ప్రభుత్వ ఉద్యోగాల క్యాలెండర్ తయారు చేయడం కొరకు వివిధ శాఖల నుండి సమాచారాన్ని కోరుతున్నారు. ప్రభుత్వం ఏం చేసిందంటే అన్ని శాఖలతో చర్చలు జరిపి ప్రతి శాఖలో ఎంతమంది ఉద్యోగులు అవసరం ఉందో లేదో తెలుసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం తన పాలసీ లక్ష్యాలను సమర్థంగా బాగా అమలు చేయాలంటే ప్రభుత్వానికి సరిపడా సిబ్బంది ఉండాలి. కాబట్టి ఖాళీలు ఏ శాఖలో ఎన్నున్నాయో మేము పరిశీలిస్తున్నాము గత 6-7 నెలల నుంచి. అయితే ఇందులో భాగంగా మేము డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రభుత్వం చెప్తా ఉంది ఇవ్వదలిచాం. ప్రభుత్వం త్వరలోనే డిఆర్ కోటాలో ఈ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. అంటే ఏపీపీఎస్సీ మరియు ఇతర నియామక సంస్థల ద్వారా ఈ నియామకాలు జరుగుతాయి. దశల వారీగా ఈ నియామకాలు జరుగుతాయి. అంటే ఫేస్డ్ రిక్రూట్మెంట్, అంటే ఫేస్డ్ అంటే దశల వారీగా ఈ రిక్రూట్మెంట్లు జరుగుతాయి. 1 by 1 ఇలాగా. అయితే ఇందులో ఇమిడి ఉన్న మూల సూత్రం ఏంటంటే ఈరోజు ఉన్నటువంటి ఈ అధికారిక నోట్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ జారీ చేసిందని చెప్పబడుతున్న ఈ అధికారిక నోట్లో ప్రతి శాఖకు ఒక ప్రాథమిక జాబితా పంపిస్తారు. ఆ జాబితాలో శాఖవారీ పోస్టులు, హెచ్ఓడీల ఆధారంగా వివరాలను ఆల్రెడీ సేకరించేశారు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే శాఖవారీగా పోస్టులు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆధారంగా వివరాలు ఉంటాయి. ఈ శాఖలకు చెందిన హెచ్ఓడీలు ఉంటారు కదా, ఆ హెచ్ఓడీలు ఏం చేయాలంటే ఈ పోస్టులను చూసి చెక్ చేసుకోవాలి. నిజంగా ఇందులో నా శాఖలో ఇన్ని ఉన్నాయా, మా డిపార్ట్మెంట్లో ఇన్ని ఉన్నాయా అని హెచ్ఓడీ నిర్ధారించుకోవాలి. అయితే ఇది ఎప్పుడులోపు, ఈరోజు 11 కదా, రేపు 12 గురువారం మార్చి 26 లోపు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు ఇన్ని ఖాళీలు ఉన్నాయి, మీరు మాకు పంపినవి నిజమేను, ఇన్ని ఉన్నాయి, ఇన్ని అవసరమే, మా సిబ్బంది కొరత ఉందని హెచ్ఓడీలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి రేపు సాయంత్రం లోగా పంపాలి. 12 మార్చి 2026 లోపు, అంటే రేపు లోపు. అయితే ప్రతి శాఖ సెక్రటరీ మరియు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వీళ్ళిద్దరూ ఈ శాఖల్లో ఉన్న ఖాళీలను తమ శాఖల్లో ఉన్న ఖాళీలను పర్యవేక్షణ జరుపుకోవాలి. అయితే దీనిని ఆయా హెచ్ఓడీలు యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాలి ఈ వర్క్ని. అంటే ఇంగ్లీష్లో ఏమి యూజ్ చేశారంటే మోస్ట్ ఇమీడియట్, మోస్ట్ అర్జెంట్గా తీసుకోవాలి అని మనకు ఆ నోట్లో రాసి ఉంది. అందులో వీళ్ళు ఏం చేయాలంటే ఇన్ని ఖాళీలు ఉన్నాయని హెచ్ఓడీలు కన్ఫర్మ్ చేయాలి. ఇది రేపు సాయంత్రం వరకు. అయితే ఎందుకు రేపు సాయంత్రం వరకు అని అంటే ఎల్లుండి, అంటే మౌనిక 13 మార్చి 2026, అంటే ఎల్లుండి 3 గంటలకి ఒక మీటింగ్ ఉంది, అధికారిక మీటింగ్ ఉంది. ఈ మీటింగ్లో అన్ని శాఖల్లో ఏ శాఖల్లో ఎంత సిబ్బంది కావాలో ఆ అవసరాన్ని బట్టి ఫైనల్ చేస్తారు. ఎన్ని ఉద్యోగాలు ఏ శాఖకు నింపాలో డైరెక్టర్ కోటా కింద ఫైనల్ చేస్తారు. ఈ మీటింగ్కి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పీయూష్ కుమార్ గారు ఈ మీటింగ్కి అధ్యక్షత వహిస్తారు. అంటే సింపుల్గా మీకు చెప్పాలంటే నేను 26-27 సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ తయారు చేస్తున్నారు. ఇది కన్ఫర్మ్. 26 బాగా వినాలి మళ్ళీ మీరు, 26-27 సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ తయారు చేస్తున్నారు, ఇది కన్ఫర్మ్.
కన్ఫామ్ అనేది నేను చెప్పడం, నా మాట అది. అన్ని శాఖల నుండి ఖాళీ పోస్టుల వివరాలు తీసేసుకుంటున్నారు. డైరెక్ట్ కోటా కింద త్వరలో నోటిఫికేషన్లు వస్తాయి. రేపు సాయంత్రం 12 మార్చి 2026 లోపు ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయో వాళ్ళు ఫైనాన్స్కి పంపేయాలి. 13న కూర్చొని మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారి నాయకత్వంలో కూర్చొని ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. అంటే నేను చెప్పే విషయం మాట ఏంటంటే దాదాపుగా జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఒక దారికి వచ్చింది. ఇప్పుడు ఇందులో పేర్కొనబడినట్టు మనం చూసుకున్నప్పటికీ గతంలో ఒకసారి నేను మీకు షెడ్యూల్ అని చెప్పాను. చాలా రోజుల క్రితం ఒక షెడ్యూల్ ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, ఇట్లా అడుగుతున్నారు, ఇన్ని ఖాళీలు అని ఖాళీలు అని. ఇప్పుడు ఏం చేశారంటే ఇక ఈ కసరత్ అనేది చివరి దశకు వచ్చింది. చివరి దశలో ఈ కసరత్తు యొక్క ఫేసెస్ ఎలా ఉంటాయంటే, ఈ కసరత్తు యొక్క దశలు ఎలా ఉంటాయంటే చివరి దశకు చేరుకున్నాయి. కాబట్టి తమ దగ్గరకు వచ్చినటువంటి ఫైల్ని మీ శాఖలో ఇన్ని ఖాళీలు ఉన్నాయి, మీరు కన్ఫర్మ్ చేస్తూ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు పంపండి. మేము 13వ తారీఖు జరిగే మీటింగ్లో 3 గంటలకు సాయంత్రం 3 గంటలకు జరిగే మీటింగ్లో మేము ఎన్నెన్ని పోస్టులో మేము కన్ఫర్మ్ చేస్తాము అని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ గారి నుంచి వచ్చిన నోట్ ఇది. దేవుడి దయ వల్ల ఈ నోటు నిజమే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చెప్పాను కదా, లోకేష్ గారు తరచుగా ప్రతి మీటింగ్లో కూడా మేము ఆ ప్రయత్నం చేస్తున్నామన్నారు, మన శాసనమండలిలో కూడా చెప్పారు. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే ముహూర్తం దగ్గర పడుతుంది జాబ్ క్యాలెండర్కి. అయితే మన పిల్లలు ఏమంటున్నారంటే, సార్ మరి మీ తరపున మీరు మా తరపున మీరు ఒక 1500 పైబడి గ్రూప్ 2 పోస్టులు ఇచ్చేటట్టుగా ప్రభుత్వాధికారులకి రిక్వెస్ట్ చేయండి సార్ అని మన స్టూడెంట్లు అడుగుతూ ఉన్నారు. మార్నింగ్ నుంచి నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు, ఒక వీడియో చేయండి, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయండి అని చెప్పి. ఖచ్చితంగా ప్రభుత్వం ఆశావాహంగానే ఉందని నేను అనుకుంటున్నాను. మంచి నెంబరే గ్రూప్ 2 పోస్టులు కూడా వస్తాయి, గ్రూప్ 1 వస్తాయి, అన్ని శాఖల్లో మనకి మంచి పోస్టులు వస్తాయి. అర్థమవట్లా, ప్రభుత్వం చెప్పింది, ఈ కూటమి ప్రభుత్వం మడమ తిప్పదు, చెప్పిన మాట నెరవేర్చుకుంటుంది. లోకేష్ గారు యుద్ధ ప్రాతిపదికన సర్వశక్తులు ఒడ్డుతూ ప్రతి శాఖను కసరత్తు చేయిస్తూ వారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి మనకు తెలియపోయినప్పటికీ మధ్య మధ్యలో ఆయన మీటింగులు పెడుతూ ఇది ఎంతవరకు వచ్చింది జాబ్ క్యాలెండర్కి సంబంధించి అని చెప్పి ఆయన దీని మీద ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారని నాకు సచివాలయ ఉద్యోగస్తులు కొంతమంది మన స్టూడెంట్లు నాకు చెప్పారు. కాబట్టి నేనేమంటానంటే బాగా యుద్ధ ప్రాతిపదికనే జరుగుతుంది, రంగం సిద్ధం చేస్తున్నారు. ఏది జాబ్ క్యాలెండర్కి మీరు మీ ప్రిపరేషన్ని సిద్ధం చేసుకుంటున్నారా, ఎంతవరకు మీలో మీరు ప్రశ్నించుకోండి. నిన్న నేను 2 వీడియోలు పెట్టాను, మీ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక వీడియో ప్రోత్సహించండి, పోయేదేమీ లేదు, పిల్లలు జాబులు కొడతారు అని చెప్పి ఒక వీడియో పెట్టాను. రెండోది, మొదటిసారే పరీక్ష రాసినప్పుడు మనం ఎలా విన్ అవ్వాలి అంటే జపాన్లో కైజన్ అని ఒక సూత్రం ఉంది, ఆ సూత్రాన్ని ఫాలో అయితే ఫస్ట్ అటెంప్టే జాబ్ కొట్టేయచ్చు అని చెప్పి నేను మీకు చెప్పాను. ఆ వీడియో కూడా బాగా వైరల్ అవుతుంది. మీరు చూసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్కి వీళ్ళకి షేర్ చేయండి, మీ వాళ్ళందరికీ. మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. అడుగు ముందుకు పడుతుంది ఇక జాబ్ క్యాలెండర్కి సంబంధించి, ఓకేనా? మీరు చేయాల్సింది ఇక చదువుకోండి. ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది, మేము చేసే పని మేము చేస్తాం, మీరు చేసే పని మీరు చేయండి. అర్థమైందా? అంతిమంగా మీరు ప్రభుత్వ జాబ్ కొడుదురు, ప్రభుత్వం తరపున పేద ప్రజలకి సర్వీసు చేద్దరు. సర్వీస్ మోటివ్తోనే మీరు ఆలోచన చేయండి. రేపు మరో వీడియో పెడతాను. అసలు టైం టేబుల్ ఎలా ఉండాలి, ఎన్ని గంటలు చదవాలి, కొంతమంది 14 గంటలు అంటారు మౌని, కొంతమంది ఏమో 18 గంటలు అంటారు, కొంతమంది 16 గంటలు అంటారు, లేదు మేము 6 గంటలే చదివామని కొంతమంది అంటారు. అసలు ఎంతవరకు చదవాలి? నిపుణులను అడుగుతూ ఉన్నాను, ఈరోజు చెప్తాన్నారు నాకు. దాన్ని బట్టి రేపు ఎల్లుండో మరో వీడియో చేస్తాను. ఎన్ని గంటలు ప్రిపరేషన్ చేయాలి, 6 గంటల, 8 గంటల, 16 గంటల, ఇట్లా ఎట్లా ఉంటుందంటే గెలిచిన వాళ్ళేమో 100 చదువుతారబ్బా, ఓడిపోయిన వాళ్ళు 1,00,000 చదువుతారు. కాబట్టి గెలిచిన వాళ్ళది మనం లెక్కలో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు అవతల పడిపోయారు, ఆ ఒడ్డున మనం పడాల్సిన అవసరం ఉంది. కాబట్టి వచ్చే జాబ్ క్యాలెండర్కి మీరు సిద్ధంగా ఉంటారు. మరి ఈరోజు ఇది హల్చల్ చేస్తుంది. నిజంగా ఇందులో రాసిన విషయాలు ఏమంటాం దాన్ని మనం, ప్రభుత్వం కూడా దీని ప్రకారమే పనిచేస్తుందని అనుకుంటున్నాను. నిజంగా చాలా చాలా సంతోషం. మీరైతే సిద్ధంగా ఉండండి. ప్రమాద గడియలు అవుతున్నాయి. ప్రమాదం అని అంటే విచ్ మీన్స్ ఒక అవకాశం రాబోతుంది. ఉద్యోగాలను తీసుకుని ఒక ట్రైన్ వస్తుంది, మీరు ఆ టైంకి స్టేషన్లోకి వెళ్ళి నిలబడాలి. మీరు లేట్ చేస్తే ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది. ఉంటాను. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. మళ్ళీ కలుసుకుందాం మరో వీడియో ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్.